ఎలాంటి వసతులు లేవు. మా పిల్లలకు తీరని ఇబ్బందులు అవుతున్నాయి. చదువుకోవడానికి అదే రూము, పండుకోవడానికి అదే రూము, బట్టలు మార్చుకోవడానికి అదే రూములు లేవు. ఇవాళ సెకండ్ సాటర్డే ఏమైనా పిల్లలను చూసుకొని కానీ వస్తే మరీ ఎండలో కూర్చొని పిల్లలకు భోజనాలు తినబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎంతో మంది అధికారులు వస్తుర్రు, ఎవ్వరు తట్టించుకోవడం లేదు. అక్కడ చూడండి మొత్తం మోరీలు, పందులు చూడండి, అక్కడ పందులు ఎట్లా వచ్చినాయి, పందులు, దోమలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి. పిల్లలు తింటుంటే విపరీతమైన స్మెల్ వస్తుంది. తల్లిదండ్రులుగా మా ఆవేదన అధికారులు కానీ నాయకులు కానీ అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతో మంది నాయకులు వస్తుర్రు పోతుర్రు, కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇప్పటికన్నా స్పందించి మా మీద దయ ఉంచి మా పిల్లల భవిష్యత్తు కోసం మా గురించి చూసి మేము డబ్బులు లేకనే గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తున్నాం. ఎలాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పాలైనాం. మా పిల్లల ఆరోగ్యాలు రోజు రోజు క్షీణిస్తున్నాయి. అర్థం చేసుకొని మాకు రూములు కానీ ఈ మోరీలు కానీ మా పిల్లలకు ఇవాళ ఎండకు చూడండి, ఎండలో తింటున్నారు పిల్లలు. ఈరోజు అర్థం చేసుకుంటారని ఎంఆర్ఓ గారికి మరీ సవినయంగా వేడుకుంటున్నాం. పిల్లల తల్లిదండ్రుల తరఫున మేమందరం ఒకటై మీరు ఇప్పటికైనా మా పిల్లల గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నాం. నీడ లేదు, అందరూ ఎండకే కూర్చున్నారు. ట్యాంక్ నీడకు ఓ చెట్లు లేవు, టెంటు లేదు, రేకులు లేవు, ఏమీ లేదు. మొత్తం ఎండకే పిల్లలు.